హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలామంది ఏంటంటే కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా సరే అవకాశం ఉందా అనేసి అడగడం అయితే జరుగుతుంది. అలాగే దీనితో పాటు ఇంకొక 6 జిల్లాలకు సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ని కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ మిగిలిన 7 జిల్లాలకు సంబంధించి కట్ ఆఫ్ వీడియో గురించి నేను చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. చాలామంది నెల్లూరు జిల్లా గురించి, అలాగే వీటి గురించి కొన్ని జిల్లాల గురించి ప్రత్యేకించి అడగడం అయితే జరిగింది. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉందా, రిజర్వేషన్ ఉంటే ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, సో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా కింద మీ కమెంట్ సెక్షన్లో మీ జిల్లా ఏంటి, అలాగే మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనకి ఏపీడీఎస్సీకి సంబంధించి నార్మలైజేషన్, అలాగే అబ్జెక్షన్ ఎలా పెట్టాలి, అలాగే రెస్పాన్స్ షీట్, మొత్తం మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే మీరు సర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ఇలా ఏపీడీఎస్సీ అనేసి ఇలా ఓపెన్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెబ్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని అయితే ఇలా క్లిక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి ఒకవేళ కావాలంటే దాన్ని కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను కాబట్టి లాస్ట్ వరకు చూసేయండి. ఎందుకనేసి అంటే ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ అది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో లాస్ట్ వరకు చూడండి. అలాగే టెట్లో మార్క్స్ ఇక్కడ ఎన్ని కలుస్తాయి, సో కంప్లీట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. సో మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ నార్మలైజేషన్కి సంబంధించి మెయిన్గా చూసినట్టయితే కనుక చాలామంది ఏంటంటే మార్క్స్ తగ్గిపోతాయేమో అనేసి అన్నట్టుగా టెన్షన్ పడుతున్నారు. కానీ మనకి దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే మనకి మ్యాక్సిమం 1-2 మార్క్స్ తప్ప ఇంకా అంతకుమించి తగ్గవు అనేసి అయితే మనకి తెలుస్తుంది అనమాట. అక్కడ ఒకవేళ పెరగాలి లేకపోతే తగ్గాలి అన్నా సరే నార్మలైజేషన్లో ఏంటంటే మనకి టాప్ 20 మెంబర్స్ని, అలాగే లీస్ట్లో వచ్చిన మెంబర్స్ని, వీళ్ళందరినీ కూడా ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఏంటంటే మనకి ఏదైతే మనకి 10 షిఫ్ట్లు ఉన్నాయి కదా, 10 షిఫ్ట్లకి కూడా సంబంధించి ఎవరైతే బాగా స్కోర్ చేశారో లేకపోతే ఎవరైతే బాగా స్కోర్ చేయలేదు, ఏదైతే టఫ్గా ఉంది లేకపోతే ఈజీగా ఉన్న పేపర్ని బట్టి మొత్తం అవన్నీ కూడా మొత్తం అంచనాలోకి తీసుకుని మొత్తం 10 షిఫ్ట్లకి కూడా నార్మలైజేషన్ అయితే అప్లై చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా ఎవరో అయితే కంగారు పడక్కర్లేదు. అండ్ చాలామంది ఇలా బార్డర్లో అంటే ఒక 70 కానీ లేకపోతే అలా వచ్చిన వాళ్ళు, లేకపోతే 68 అలా వచ్చిన వాళ్ళు ఇంకా తగ్గిపోతాయేమో అన్నట్టుగా ఏంటి కొంచెం టెన్షన్ అయితే పడుతున్నారు. సో కాబట్టి మీరైతే టెన్షన్ అలాంటివి ఏం పడక్కర్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ నార్మలైజేషన్ ఫార్ములాలో మనకి చెప్పడం అయితే జరుగుతుంది. ఏంటి అనేసి అంటే 1.5 మ్యాక్సిమం 1-2 మార్కులు తప్ప ఇంకా అంతకు మించి ఇంకా కిందకి తగ్గే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. అండ్ మనకి ఏంటంటే మనకి పెరిగే ఛాన్సెస్, మార్క్స్ అయితే పెరిగే ఛాన్సెస్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. మనకి మార్క్స్ కూడా మనకి నార్మలైజేషన్ మొత్తం 10 షిఫ్ట్లకి అప్లై అయ్యేసరికి మనకి దగ్గర నుంచి ఒక 5, 6, 7 వరకు కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి అనమాట. మ్యాక్సిమం 5 లేకపోతే అంతగా ఒక నార్మలైజేషన్లో వెళ్తే కనుక 6, 7 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని అయితే చూడొచ్చు. దీంట్లో మాస్టర్స్ మీకు హ్యాట్స్ ఆఫ్ అనేసి ఇక్కడ ఒక ఆర్టికల్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సర్కారు విద్యకు బ్రాండ్ అంబాసిడర్గా టీచర్స్ ఎక్స్ వేదిక ద్వారా అభినందించిన మంత్రి నారా లోకేష్ అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే గుంటూరు డిస్టిక్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఎస్జిటి తెలుగుకి సంబంధించి జనరల్లో ఓపెన్ కేటగిరీలో 152 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. అలాగే నాన్ లోకల్కి సంబంధించి 36 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. టోటల్గా మనకి ఇక్కడ 181 వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. దీంట్లో మనం చూసినట్టయితే కనుక కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని చూసినట్టయితే కనుక మనకి దగ్గర 75 మార్క్స్ అయితే వచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే జనరల్లో అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. లేదు అనేసి అంటే మనకి మ్యాక్సిమం ఒక 73-70 వరకు కూడా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల. అండ్ ఒకవేళ మీకు కనుక రిజర్వేషన్ ఉంది అనేసి అంటే కనుక రిజర్వేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 65 మార్క్స్ వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా వెయిట్ చేయొచ్చు. ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుందన్నమాట, జాబ్ వచ్చే అవకాశం. లేదు అనేసి అంటే కనుక ఎవరైతే 60 మార్క్స్ వచ్చి ఉన్నారో, రిజర్వేషన్ ఉంది 60 మార్క్స్ వచ్చి ఉన్నారో మీరు ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. ఎందుకనేసి అంటే కనుక రిజర్వేషన్లో అండ్ మీకు నార్మలైజేషన్లో మీకు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో నార్మలైజేషన్ జరిగి మీకు ఇంకా పెరిగి మీకు జాబ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పొచ్చు అన్నమాట. మీకు ఇంకా ఒకవేళ మీకు రిజర్వేషన్స్లో ఇంకా ఏమన్నా మీకు ఇలాగ ఏదన్నా ఈ కట్ ఆఫ్ అయితే తగ్గినా సరే మీకు అవకాశాలు అయితే చాలా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వెయిట్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం ప్రకాశం జిల్లా గురించి చూసినట్టయితే కనుక
ఇక్కడ మనకి టీజీటీ తెలుగుకి సంబంధించి, ఎస్జీటీ తెలుగుకి సంబంధించి చూసినట్టయితే గనక మనకి లోకల్‌లో గ్రూప్ జనరల్‌లో లోకల్‌లోకి సంబంధించి చూసినట్టయితే గనక 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే నాన్ లోకల్‌లో అంటే 20%కి సంబంధించి చూసినట్టయితే గనక జస్ట్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్‌గా మనకి 41 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందన్నమాట దీంట్లో. అండ్ దీనికి సంబంధించి మనం చూసినట్టయితే గనక కట్ ఆఫ్ గురించి మనకి 80+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో జనరల్‌లో మనకి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ ఒకవేళ లేదు అనేసంటే ఒకవేళ అభ్యర్థులు లేనంత ఉంటే గనక మనకి 78 వరకు వేకెన్సీస్ అయితే కట్ ఆఫ్ అయితే దిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. లేదు జనరల్ కాదు, ఒకవేళ రిజర్వేషన్ గురించి చూసినట్టయితే కనుక రిజర్వేషన్ కట్ ఆఫ్ అనేది మనకు ఒక 65 వరకు కూడా 65+ ఉన్న వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లో మనకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. లేదు అనేసి అంటే కనుక మీకు ఒకవేళ 60 మార్క్స్ అలా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా వెయిట్ అయితే చేయొచ్చు. అండ్ మీకు సంబంధించి నార్మలైజేషన్ కూడా అవుతుంది కాబట్టి రిజర్వేషన్లో 60+ ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా వెయిట్ చేసి నార్మలైజేషన్ తర్వాత చూసుకునే అవకాశాలు అయితే చేయొచ్చు అనమాట. అలాగే మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి జనరల్‌లో లోకల్‌లోకి సంబంధించి చూసినట్టయితే కనుక 34 వేకెన్సీస్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నాన్ లోకల్‌కి వచ్చినప్పటికైతే 8 వేకెన్సీస్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. టోటల్‌గా మనకి 42 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయన్నమాట నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనకి ఈ వేకెన్సీస్‌తో పాటు కట్ ఆఫ్ గురించి ఆలోచించినట్టయితే కనుక మనకి 80+ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ అవకాశం అయితే ఉంటుందన్నమాట. నేను జనరల్ గురించి మాట్లాడుతున్నాను. అంటే మిగిలిన రిజర్వేషన్స్ గురించి కాదు. 80+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో మనకి జనరల్‌లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఎందుకనేసి అంటే మనకి చాలా తక్కువ వేకెన్సీసే ఉన్నాయి. అండ్ ఇక్కడ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా మనకి నార్మల్ జనరల్ చూసినట్టయితే మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా 90, 85+ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వేల మీద 1, 2 అలా ఉన్నారు కాబట్టి మనకి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ మనుషులు లేనంతప్పుడు 70, 80కి కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అలాగే రిజర్వేషన్ గురించి చూసినట్టయితే గనుక ఇక్కడ మనకి 65 నుంచి లేదనేసంటే 60 వరకు కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఎందుకనేసంటే మనం నార్మలైజేషన్‌లో చూసుకుంటే మీకు 60 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం వెయిట్ అయితే చేయొచ్చు. ఎందుకనేసంటే గనుక మనకి మనుషులు లేనప్పుడు ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి రిజర్వేషన్స్ సంబంధించి మీరైతే వెయిట్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో అయితే మనకి 33.13% అయితే మనకి మహిళలకైతే ఉంటుంది కాబట్టి 1/3% అయితే వాళ్ళకి కేటాయిస్తారు కాబట్టి మిగిలినవన్నీ కూడా మనకి జనరల్ కేటగిరీలో చూసినట్టయితే కనుక మనకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరైతే నార్మలైజేషన్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్ గురించి చూసినప్పటికీ ఇక్కడ మనకి జనరల్‌లో లోకల్‌లో చూసినట్టయితే కనుక 80% వేకెన్సీస్ ఉన్న దాంట్లో చూసినట్టయితే కనుక 49 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట. అలాగే నాన్ లోకల్ 20%కి సంబంధించి 12 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. మొత్తం టోటల్‌గా 61 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకు ఉండడం అయితే జరిగిందనమాట. దీంట్లో మనకి కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే కనుక మనకి 79+ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా జనరల్‌లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ లేదు అనేసి అంటే కనుక మనకి కట్ ఆఫ్ అనేది ఎవరు లేని పక్షంలో మనకి 70కి 65 కూడా పడే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ ఒకవేళ జనరల్ వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మీకు 65, 60 వరకు కూడా మీకు అయితే అవకాశాలు ఉంటాయి. అది నార్మలైజేషన్‌లో ఇంకొంచెం చూసినట్టయితే కనుక ఈ రిజర్వేషన్స్ ఉన్నవాళ్ళు చూసినట్టయితే కనుక సో ఖచ్చితంగా మీకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా వెయిట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనం కడప జిల్లా గురించి చూసినట్టయితే కనుక జనరల్‌లో మనకి లోకల్‌కి సంబంధించి 83 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట. అలాగే నాన్ లోకల్ 20%కి సంబంధించి 20 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. మనకి టోటల్‌గా 103 వేకెన్సీస్ అయితే మనకి కడప జిల్లాలో ఉండడం అయితే జరిగిందనమాట. అనంతపూర్ అలాగే నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి వాటికన్నా ఇది కొంచెం అయితే బెటర్ పొజిషన్‌లో అయితే ఉందనమాట. అలాగే దీనికి సంబంధించి కట్ ఆఫ్ ఎంత అనేసి చూసినట్టయితే కనుక మనకి దగ్గర 79+ వచ్చిన ప్లస్ అంటే 79 వస్తే కనుక మనకి జనరల్‌లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. లేదు మనుషులు లేని పక్షంలో అయితే మనకి 75 వరకు కూడా జనరల్‌లో మనకి తగ్గే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ అలాగే ఒకవేళ రిజర్వేషన్ చూసినట్టయితే కనుక మనకి 68+ వచ్చిన వాళ్ళు లేదంటే 60 వరకు వచ్చిన వాళ్ళు కూడా నార్మలైజేషన్ వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అక్కడి వరకు కూడా కట్ ఆఫ్ అనేది దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో కాబట్టి మనకి కొంచెం 60 వచ్చినా సరే మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం వెయిట్ చేస్తే మీకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ కర్నూలుకి సంబంధించి పోస్టుల గురించి చూసినట్టయితే కనుక మనకి కర్నూలులో చాలా ఎక్కువ పోస్టులు అనేది మనకు ఉండడం అయితే జరిగిందనమాట. ఇప్పటి వరకు అన్నిటిలో అన్నా పోల్చుకుంటే మనకి జనరల్ లోకల్కి సంబంధించి 536 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి నాన్ లోకల్కి సంబంధించి 133 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట.
దీంట్లో మనం చూసినట్టయితే కనుక మనకి ఎక్కువ వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడైతే అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే కనుక మనకి కట్ ఆఫ్ అనేది ఇక్కడ మనకి చాలా తక్కువ అయితే ఉండబోతుంది అనమాట. ఎందుకనేసి అంటే ఇక్కడ మనకి చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి దగ్గర జనరల్లోనే చూసుకుంటే కనుక 70+ వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నట్టు అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఒకవేళ రిజర్వేషన్ ఉంటే కనుక మనకి దగ్గర ఒక 69 to 60 వరకు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి రిజర్వేషన్కి సంబంధించి ఒక 55 మార్క్స్ వరకు కూడా తగ్గినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకనేసి అంటే మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే మనకి రాసిన వాళ్ళు కూడా కొంచెం బాగానే దానికి సరిపడా ఉన్నట్టే ఉన్నారనమాట. సో కాబట్టి మనకి వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి కట్ ఆఫ్ అనేది మనకి తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. వాటన్నిటిలో పోలిస్తే దీంట్లో మనకి ఒక 55 వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కట్ ఆఫ్ మార్క్స్ అనేది తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరైతే హోప్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు 55 వచ్చినా సరే మీకు అటు ఇటుగా నార్మలైజేషన్లో కొంచెం మార్క్స్ అవి పెరిగి జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా కర్నూలు వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా కొంచెం రిజర్వేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 50 అలా 55 వచ్చినా సరే మీరు హోప్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అనేవి మనకి మంచిగానే ఉండడం జరిగిందనమాట. కర్నూలు తర్వాత మనకి చిత్తూరు బాగా వచ్చినాయి. ఇక్కడ మనకి 80% లోకల్కి సంబంధించి చూసినట్టయితే కనుక 281 వేకెన్సీస్ అయితే మనకు ఉండడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకి నాన్ లోకల్కి సంబంధించి 20%కి సంబంధించి చూసినట్టయితే కనుక 68 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. దీంట్లో మనం చూసినట్టయితే కనుక మనకి మనం దీంట్లో కట్ ఆఫ్ గురించి మాట్లాడినట్టయితే కనుక మనకి ఒక 75 వరకు కూడా మనకి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా 75 వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. మనకి 70 to 80 మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఒక 100 మంది ఉన్నా సరే మనకి ఇంకా అయితే వేకెన్సీస్ అయితే మిగులుతాయి అనమాట. ఒకవేళ మిగిలిన వాళ్ళకి ఇంకా ఇలా కట్ ఆఫ్ అనేది తగ్గుకుంటూ కూడా పోతుంది అనమాట. సో అలా మనకి ఒక 70 to అలాగే 80 మధ్యలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటున్నాయన్నమాట. అండ్ అలాగే రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఒకవేళ ఓపెన్ కేటగిరీలో అంటే జనరల్లో ఒకవేళ కొట్టేసినట్టయితే కనుక మనకి రిజర్వేషన్ వాళ్ళకి చాలా అయితే ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. సో అలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తారు కాబట్టి సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా మనకి ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా ఎక్కువ వేకెన్సీస్ ఉండడం వల్ల సో వాళ్ళందరికీ కూడా ప్లస్ పాయింట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీనికి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ వేకెన్సీస్తో పాటు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కూడా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. వేకెన్సీస్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ తగ్గి మనకి దగ్గర ఒక 60 వరకు వెళ్తుంది. అలాగే ఒకవేళ 55కి వచ్చినా సరే అది ఆశ్చర్యపోకర్లేదు అనమాట. ఎందుకంటే 55కి సంబంధించి కూడా చాలామందికి ప్రీవియస్గా ఇలా ఎక్కువ వేకెన్సీస్ ఉంటే వచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది నార్మలైజేషన్ జరిగినప్పటికీ ఇంకా మంచిగా మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. అలాగే ఎస్జిటిఏ కాకుండా స్కూల్ అసిస్టెంట్ రాసిన వాళ్ళకి కూడా ఏంటనేసి అంటే మనకి నార్మలైజేషన్ జరిగి అది వచ్చేంత వరకు కూడా మీకు మ్యాక్సిమం ఒక 75 to 80 మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసిన తర్వాత మనకి టీజీటీ అలాగే పీజీటీకి సంబంధించి అర్హత పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే ఒకవేళ టీజీటీ పీజీటీకి సంబంధించి కనుక మీకు దాంట్లో వస్తే కనుక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మీకు అయితే కాంపిటీషన్ తగ్గుద్ది అనమాట. లేదా స్కూల్ అసిస్టెంట్లో వస్తే కనుక టీజీటీ పీజీటీకి సంబంధించి కాంపిటీషన్ అయితే తగ్గుద్ది అనమాట. సో ఇలా అయితే మీకు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీకు అయితే ఛాన్సెస్ ఉంటాయని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీస్ ఎక్కువ ఉంటే కనుక మనకి ఛాన్సెస్ కూడా మనకి కట్ ఆఫ్ అయితే కూడా తగ్గే అవకాశాలు అయితే అంతే కనిపిస్తున్నాయి అనమాట. సో దాన్ని బట్టి మీరైతే ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా మీకు చాలా అయితే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ సంబంధించి ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ బాగానే అంటే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది మనకి కంప్లీట్గా ఈ 13 జిల్లాలకు సంబంధించిన ఎస్జిటి అలాగే ఎస్సీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఎందుకు అనేసి అంటే చాలామంది ఏంటంటే కట్ ఆఫ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చాలామంది అడగడం వల్ల నేను ఈ కట్ ఆఫ్కి సంబంధించిన వీడియో అనేది చేశాను అనమాట. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుద్ది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. అండ్ ఇంకొకటి ఏంటనేసి అంటే
మీకు ఎక్కడ రాశారు, అలాగే మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయి అనేసి అన్నది మీరు కమెంట్ సెక్షన్లో పెట్టారంటే అండ్ ప్రతి ఒక్కరికి కూడా అది ఖచ్చితంగా అదొక అవగాహనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ మార్క్స్ అనేవి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న లైక్ అయితే చేస్తే నాకు ఇంకా చాలా మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే అండ్ నార్మలైజేషన్ జరిగినప్పుడు ఆ కంప్లీట్ డీటెయిల్స్, అలాగే దీంతో పాటు అలాగే టెట్ ఫైనల్కి వచ్చినప్పుడు, అలాగే జనరలైజ్ జరిగి ఫైనల్కి వచ్చినప్పుడు, అంటే ఫైనల్ మార్క్స్ వచ్చినప్పుడు, ఫైనల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మొత్తం ఇవన్నీ కూడా నేను కంప్లీట్గా వీడియోస్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.